హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడే లేస్ ప్యాకెట్ తిన్నాను అనమాట. అందుకే మూతి తుడుచుకున్నాను. అది మ్యాటర్. అంటే ఒక్కొక్కటి చెప్పాలి కదా, మూతి తుడిచినందుకు కారణం ఏంటి అవన్నీ చెప్పాలి కదా, అందుకే చెప్పాను అనమాట. అయితే నిన్న మన యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది కదా మీకు? ఒక యాక్టర్ని అయిపోతానంటారా? యాక్టర్ అయితే అయిపోతాను నేను అనుకుంటున్నా యాక్టర్ అయితే అయిపోతానని. ఎందుకంటే నిన్న ఎండ అంత ఉండేది బ్రదర్. ఎండ మాత్రం బేవచ్చంగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే పనిలో ఎండ వేరు, కూర్చొని ఎండ వేరు అనమాట. ఎండ అయితే ఉంది. ఇప్పటికి 38 డిగ్రీ ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడే స్టార్టింగ్ అయింది ఇంకా ఎండాకాలం. ఇప్పుడే 38 డిగ్రీ ఉంటే ఇంకా ముందు ముందు 40, 50 డిగ్రీ దాటిపోద్ది. అలాగుందన్నమాట ఎండ. అందుకే నిన్న ఆ పని చేశాను. ఆడెవడో ఫిట్టింగ్ చేశాడు ముందు 15 సంవత్సరాల కిందట డిష్ అనమాట అది. కస్టమర్ చెప్తున్నాడు 15 సంవత్సరాల కిందట డిష్ అది. నేను అక్కడే ఉన్నాను అప్పటి నుంచి. అయితే అప్పుడు వచ్చినోడే మేకులు కొట్టేశాడు అని. అప్పుడు మేకులు ఇచ్చేవారు కాదు, స్క్రూలు ఇచ్చేవారు. వీళ్ళు చేసేవారు, మేకులు కొనేసేవారు. 20 రూపాయలు అప్పుడెంత? ఇప్పుడు 20 రూపాయలకి 8 ఇచ్చారు. అప్పుడు 10 రూపాయలకి 8 ఇస్తారు. అలా కొట్టేసేవారు వాళ్ళు. ఇంకేటి, కంటిన్యూ అవ్వండి. అది ఇప్పుడే మేకులు కొట్టేస్తున్నారు. ఇంక 15 సంవత్సరాల కిందట ఇంకా గట్టి మేకులు కొట్టింటారు. అది కూడా 1 ఇంచు 2 ఇంచుల మేకులు కాదు, 4 ఇంచుల మేకులు బాగా చేశారనమాట. 4 ఇంచుల మేకులు, భీమ్ మేకులు. అది ఇంకొస్తుందా? 15 సంవత్సరాల కింద మేకులు వస్తాయా? ఇంకా నా సుత్తి ఇరిగిపోయింది. నా సుత్తి ఇట్లా ఉంది, సుత్తి ఇరిగిపోయింది. నో డౌట్ మనం కష్టపడడం, మనకు డబ్బులు వచ్చాయి. కాకపోతే నాకు ప్రాబ్లం ఎక్కడ? ఇప్పుడు పని అనేది ఈజీగా అయిపోవాలా. మనం ఇప్పుడు పని నేర్చుకున్నాం ఎందుకు? ఈజీగా అయిపోవడానికి నేర్చుకున్నాం కదా. అప్పుడులో వాడు 15 సంవత్సరాల కింద మేకులు దాడి కొట్టిస్తే ఒక 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మళ్ళీ కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. కంప్లైంట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. ఎన్ని చుట్లు వెళ్తావు మేకులు కొట్టిసి? అన్ని చుట్లు వెళ్ళలేము కదా. ఒక్క చుట్టూ నాకు మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. అలాంటి వర్క్ చేయాలన్నమాట. అంటే కస్టమర్ మనకి మళ్ళీ పిలాలి. అలాంటి వర్క్ చేయాలి మనం. అప్పుడు మనం స్క్రూ బిగించాలి. స్క్రూ బిగిస్తే ఏంటి? కస్టమర్ ఇప్పుడు ఇల్లు చేంజ్ అయినప్పుడు కస్టమర్కి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నా సుత్తి తిరిగిపోయింది, కస్టమర్ నాకు సుత్తి ఇచ్చాడు. నాకు అది ఇది కదా. అంటే నేను ఒక గొడుగు తీయలేకపోయాను, వీడికి మళ్ళీ పిల్లలా వద్దా అని కస్టమర్ ఆలోచిస్తాడు కదా. మనం ఎందుకు అలా చేసుకోవాలి? అది మ్యాటర్ అనమాట. చలో, ఇది ఎవడు ఫిట్ చేశాడంటే నా ఫ్రెండే ఫిట్ చేసినట్టున్నాడు. అప్పుడులో ఆడే చేసేవాడు అనమాట ఫిట్టింగు. ఆడే చేసి ఉంటాడు. అది మ్యాటర్. చాలు, ఆడు చేసి ఉండలే. 15 సంవత్సరాలు అంటే ఆడు చేసి ఉంటాడు. ఒక 5-6 సంవత్సరాలు అయితే ఆడు చేసి ఉంటాడు. చాలు, అది మ్యాటర్. ఏడుపు వచ్చింది దెబ్బకి. అంటే ఏడుపు అంటే అలాగైపోయాను అనమాట. ఎండలో ఆ మేకులు రావు, చేయవు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు. నేను ముందు కూడా టాటా స్కై ఆఫీసులో ఉన్నప్పుడు కూడా అంతే. ఎండలో పని చేసి వస్తాను, వీళ్ళు మళ్ళీ ఇంకో పని చెప్తారనమాట. పని చెప్తే అందరి మీద శాఖ అయిపోతాం. ఆర్డర్ మీద కూడా ఏదో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాను అనమాట. చిరాకు వస్తుంది ఎండలో పని అంటే. అది అక్కడ కస్టమర్ ఏమంచో ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు అంటాడు, ఇక్కడ ఆఫీస్కి వెళ్తే ఏమంచో ఈ పని చేయి ఆ పని చేయి అంటారు. నాకు అసలు ఫ్రస్ట్రేషన్కి బీపీ పెరిగిపోద్ది అనమాట. అందుకే కొద్దిగా ఇది మన సొంత పని, మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. కానీ అయినా ఫ్రస్ట్రేట్ అవ్వాల. మన పని ఎంజాయ్ చేస్తూ చేయాలి, అంతే. ఇంకేం చేస్తాం? మనం ఇది చూస్ చేసుకున్నాం, ఈ పనిని మనం చూస్ చేసుకున్నాం. మనం ఫ్రస్ట్రేట్ అయితే అవ్వదు, మనం హ్యాపీగా చేసుకోవాలన్నమాట ఈ పనిని. అది మ్యాటర్. ఇంకేంటంటే తొందరలోనే మనం మైక్ ఒకటి కొనబోతున్నాం. మైక్ కొన్నాక ఇంకా బేవచ్చంగా ఉంటుంది అన్నమాట బ్లాగ్స్. అంటే గాలి సౌండ్ మీకు రానివ్వను అనమాట, నా సౌండే వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నా సౌండ్ వస్తుంది, కాకపోతే అప్పుడు ఇంకా క్లియర్గా వస్తే బాగుంటుంది నా వాయిస్. అంటే నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు, వర్క్ అంటున్నానా? మీకు ఎలా కనిపిస్తుంది అంటే వర్క్ అని అలాగ అనిపిస్తుంది. నేను వర్క్ అంటున్నాను అనమాట. అది వర్క్కి తేడా తెలియట్లే నేను ఇలా మాట్లాడితే. మైక్ పెట్టుకుంటే వర్క్కి తేడా తెలుస్తుంది. అది మ్యాటర్. చలో, కంటిన్యూ అవ్వండి. అబ్బా, చేతులు నొప్పి. చలో, ఇక్కడ ఎండ బేభత్సంగా ఉందన్నమాట. అంటే ముందు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు చెమటలు పట్టేవి కాదు. ఎంతసేపు కూర్చున్నా నేను ఒక అరగంట ఆలోచిస్తాను అనమాట, ఏం చెప్పాలి ఈరోజు, ఏం చెప్పాలని. ఇక్కడ కూర్చొని చెమటలు పట్టేవి కాదు. ఇప్పుడు చెమటలు పట్టేస్తున్నాయి. అందుకే మనం ఏదైనా ఒక చెట్టు కింద ఉన్న జాగా చూసుకొని కంటిన్యూ అవుదాం అక్కడ. ఇంకేం చేస్తాం? వాళ్ళు చూసారా, ఎండలో కూడా ఆగరు. క్రికెట్ మ్యాచ్ అంటారు,
డ్యూజ్ బాల్ అంటారు, ఫుల్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటారు. ఎంత ఎండ అవనండి, ఏం పర్లే మేము ఆడతాం అంటారు. ఆడాలి, అలాగ ఆడాలి, కానీ ఎంత ఎండలో ఆడకూడదు. అది చలో ఏదైనా నేడు జాగాలో ఉండి మాట్లాడతాం. దీనికన్నా నేడుకున్న ప్లేస్ మనకు దొరకలేదు అనమాట. నీడ ప్లేస్ మనకు దొరకట్లే. ఎండాకాలం వచ్చింది, మనకి నీడకున్న ప్లేస్ దొరకకపోతే మనం అప్పుడు ఎండాకాలం వచ్చిందని చెప్పవచ్చు. అందరూ చెట్టు కింద ప్లేస్ తీసుకున్నారనమాట. మనకి ఇంకా ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద దొరికింది. అది కూడా అంత నీడగా లేదు. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇది ఇంకో గ్రౌండ్కి వచ్చాను అనమాట. మన స్కూటీ అక్కడ ఉంది. చలో ఇంకేం చేయలేము, వాళ్ళకి నీడ నుంచి వెళ్ళిపోమనలేము కదా. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.